సువేదారులు కూడా ఏడ్చాయంటావా? అయినా ఇది మా నాన్నమ్మ నాకు నేర్పించింది. మాడిపోయిన పప్పులో పన్నీరు పోస్తే ఎంతో రుచికరంగా ఉంటుందని. ఓహో, ఇదన్నమాట సంగతి. ఈ మా అత్తయ్య వాళ్ళ నాన్నమ్మ గారి అడుగు జాడల్లో నడుస్తుందన్నమాట. ఛీ, కర్మరా బాబు. నానమ్మ నానమ్మ, మా నాయన కదరా, నా తండ్రి కదరా, వస్తూనే నన్ను పిలుస్తాడు నా బంగారు కొండ. ఒరేమని, ఈ డబ్బు తీసుకుని వెళ్ళి బయట భోజనం చేసాపో. ఇది అద్దంతమంతా ఎందుకు, నేను ఇస్తాక గొడవ చెప్పుండు పో. అమ్మాయి అమ్మాయి, ఎక్కడున్నావే? అత్తయ్య. అమ్మాయి, నా మనవడికి రేపు లీవ్ అట. ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు. రేపు వాడికి బాదం కీర కావాలట. ఒరే వెంగళం, వెంగళం. విన్నానమ్మా, విన్నాను. అబ్బాయికి రేపు ఫస్ట్ గా మంచిగా బాదం కీర చేసి పెట్టరా. చిత్తం అలాగే. అంతకంటేనా, అబ్బాయి గారి ఇంట్లోనే భోజనం చేస్తారంటే ఒక గొప్ప విశేషం. మరుసటి అంత